అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. హాయ్ సార్. హలో అండి మధు గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. మీరు? మంచి పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. అవునండి. అంటే సంక్రాంతి వైబ్ సెట్ అయింది మన సినిమాకి. థ్యాంక్ యూ. ఏంటి అంటే లాస్ట్ మినిట్ టెన్షన్స్ అన్నీ పూర్తయిపోయినట్టు అన్నీ ఇవాళ సెన్సార్ అయిందండి. సో ఇంకా ప్రమోషన్ ఓకే యాక్టివిటీస్ మీద ట్రైలర్. అంటే మామూలుగా సినిమా రిలీజ్ ముందు డైరెక్టర్స్ చాలా స్ట్రెస్తో టెన్షన్తో ఉంటారు, కానీ మొన్న మీరు ఒక 2 స్టెప్లు వేసారు, మొత్తం అదే వైరల్ అయిపోయింది. అంటే మామూలుగానే ఇష్టం డ్యాన్స్, ఇంకా ఆ టైంకి ఆ సౌండ్కి అలా అనిపించింది, ఇంకా అడిగారు. ఎలా ఉంది సార్, మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందా? డ్యాన్స్ ఈ యాంగిల్ కూడా ఉందా, ఈ యాంగిల్ కూడా ఉందా నీలో అంటే ఏముంది ఆ టైంకి అట్లా, బట్ ఇవాళ రేపట్లో నీడ్ కదా. ఓకే. సో ప్రమోషన్ దాంట్లో డైరెక్టర్లు కూడా ఇప్పుడు చురుగ్గా పాల్గొంటారు. డైరెక్టర్లు కూడా డెఫినెట్గా అనిల్ రావుపూడి గారు అవును స్టార్ట్ అయింది ఆ ట్రెండ్. ఉండాలి. ఇప్పుడు ఇంత ముందు లాగా రాసిన తర్వాత షూటింగ్ పోస్ట్లో ప్రమోషన్ కూడా ఒక భాగమే. సో మనం యాక్టివ్గా ఉంటేనే అది ఇంకా ఆ కల్చర్ వచ్చింది ఇప్పుడు. సో వీ హ్యావ్ టు ఫాలో. ఏంటి సార్ అంటే ప్రెజర్ ఏమైనా ఉందా? ఎలాంటి రిజల్ట్ రాబోతుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అలాంటిది ఏమన్నా ఉందా? అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సో రాసేటప్పుడు, షూట్ చేసేటప్పుడు మనకు అది తెలిసిపోద్ది కదా వైబ్. తర్వాత ఎడిట్లో చూసుకున్నప్పుడు సో మనం అనుకున్నది ఏదైతే ఉందో అది ప్రాపర్గా కన్వే అయింది. సో ఎలాంటి టెన్షన్ ప్రెషర్ అనేది గ్యారంటీగా డెఫినెట్గా సినిమా అయితే ఎంజాయ్ చేస్తారు. ఓకే. అంటే ఇది పర్టికులర్గా రవితేజ గారి గురించి అనుకున్న సినిమానైనా, ఆయన గురించి ఎంచుకున్న కథనైనా ఇది? ఆయన ఎంచుకున్న కథే. అంటే ఏంటి, ఆయన ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు, చాలా ఫ్యామిలీ సినిమాలు చేశారు రవితేజ గారు. ఏంటి అంటే ఇందులో ఆయన కొత్త యాంగిల్ కానీ డిఫరెంట్గా ఏం చూపు? అంటే ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య, ఒక మ్యారీడ్ పర్సన్ ఇద్దరు అమ్మాయిల మధ్య అనేది ఆయన ఇప్పటిదాకా చేయలేదు. బట్ దీంట్లో ఉన్న న్యూనెస్ ఏంటంటే క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది. మనకి అంటే తెలియకుండా ఇప్పుడు ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక హానెస్టీ ఉంటుంది. ఫన్ సినిమాల్లో ఒక హీరో క్యారెక్టర్ హానెస్టీగా ఉందంటే డెఫినెట్గా ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి, ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది కదా, అది ఉంది దీంట్లో. ఓకే. అంటే సాధారణంగా మీ సినిమాలన్నీ కొంచెం ఎమోషన్స్, అవును, ఒక రకమైన ఒక కొత్తదనం డెఫినెట్గా ఉంటుంది, ఒక బలమైన భావోద్వేగాలు ఉంటాయి అవును సినిమాలు. సో ఈ సినిమా కూడా ఆ ట్రెండ్లోనే వెళ్తుందా? అంటే అంత ఎమోషన్కి స్కోప్ లేదు. బట్ ఒక చిన్న ప్రాపర్ ఒక ప్లేస్లో అయితే ఎమోషన్ అయితే 100% ఉంటుంది. ఓకే. అంటే రవితేజ గారి ఎనర్జీకి తగ్గట్టు ఆయన క్యారెక్టరైజేషన్ ఉంటుందా ఏంటి, ఆయన ఎలా మౌల్డ్ చేశారు? అంటే జనాలు కూడా ఏదో కొత్తదనాన్ని ఆశిస్తారు కదా అవును. రవితేజ గారిని. అంటే ఇందులో రవితేజ గారి స్ట్రెంగ్త్ని ఏది ఎక్కువ మీరు ఎలివేట్ చేయబోతున్నారు? అంటే ఆయనలో ఉన్న కామెడీ టైమింగ్ అండి. ఆ కామెడీ టైమింగ్కి సో క్యారెక్టర్లో కొత్తదనం ఉంటూనే ఆయనకున్న ఒక కామెడీ టైమింగ్, ఆయన పోర్ట్రే చేసే వే ఒకటి ఉంటుంది కదా, ఒక బ్రైట్ ఎనర్జీతో. సో ఇది ఈ క్యారెక్టరేషన్ ఆయన ఈ క్యారెక్టరేషన్ ఆయన చేయడం వల్ల కొత్త యాంగిల్ వచ్చింది బయటికి. ఓకే. ఏంటి సార్ ఈ టైటిల్ జస్టిఫికేషన్ అండి, భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే ఏం చెప్పబోతున్నారు అసలు? అంటే ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు? అంటే ఒక రామ్ సత్యనారాయణ అనే క్యారెక్టర్గా తన లైఫ్లో తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ఎలాంటి సిచ్యువేషన్ క్రాస్ అయ్యి, ఎలాంటి స్ట్రగుల్ పడి ఫైనల్గా తను ప్లేస్లో ఉన్న వాళ్ళకి తను ఏం చెప్దాం అనుకున్నాడు అనేది ఈ సినిమా. అంటే ఎటువైపు ఉంటుంది ఇది? ఫిమేల్ వీళ్ళ వైపు ఉంటుందా, ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా? ఆడవాళ్ళనే సపోర్ట్ చేస్తారు. అవునా? ఓకే. అంటే మగవాళ్ళు కూడా ఉంటుంది, బట్ సపోర్ట్ అయితే ఫైనల్గా మనం చెప్పే ఏదైతే ఉందో విషయం అదైతే ఆడవాళ్ళకి ఫేవర్గానే ఉంటుంది. అంటే ప్రజెంట్ ట్రెండ్, అంటే ప్రజెంట్ సొసైటీలో ఉన్న భార్యాభర్తల అనుబంధం కానీ ప్రజెంట్ ఈ అంటే ఇలాంటివన్నీ ఏమైనా రిఫ్లెక్ట్ అవుతాయా సినిమా కథలో? హీరో క్యారెక్టర్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతారు, హీరో క్యారెక్టర్ ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట. సో ఇలా మనం కూడా అనేది చాలా వరకు కనెక్ట్ అవుతారు. ఓకే. అంటే వాటి మధ్య నుంచి ఫన్ జనరేట్ అవుతుంది, క్యారెక్టర్ నుంచి, కథ నుంచి, దాని నుంచి వచ్చిన ఫన్నే. ఓకే. అంటే ఇప్పటి వరకు కిషోర్ తిరుమల గారు అంటే నేను శైలజ అని గుర్తొస్తుంది అందరికి. అవును. సో మీరు ఎన్ని సినిమాలు చేసినా నేను శైలజ, కిషోర్ తిరుమల గారు. అవును. సో ఈ సినిమాతో అదేమైనా మారబోతుందా? అంటే ఆ నమ్మకం ఉంది. అంటే భర్త మహాశైలి ఇది వేరే కోణం, అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది ఫుల్ ఫన్. సో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు, కామెడీ ఫిలిమ్స్ అన్నీ కూడా నా పర్సనల్ లైఫ్లో నాలో ఉన్న హ్యూమర్ అవన్నీ కూడా యాడ్ అయ్యి ఇది ఒక కొత్త ఇదైతే ఓపెన్ అవుతుంది. సో అది ఉంది దీంట్లో. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేశాడు కిషోర్. ఓకే. అంటే ఈ క్యారెక్టరేషన్, రవితేజ గారి క్యారెక్టరేషన్ కానీ కథకు కానీ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందో బయట ఏదైనా చూసినవి? అంటే మనకు బాగా తెలిసిందే, అంటే మనం విన్న స్టోరీలే, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం వింటాం కదా, వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్, ఆయన లైఫ్లో ఇలా జరిగిందంట, ఈయన లైఫ్లో అంటే కామన్గా అలాంటి సిచ్యువేషన్ జరిగే దాని నుంచి వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు
అనే ఫ్యాక్టర్ రియల్ లైఫ్లో చాలామంది ఫేస్ చేసిన ఫ్యాక్టర్ని తీసుకొని ఈ క్యారెక్టర్ డిజైన్ చేశాను. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఆడియన్స్ని థియేటర్ రప్పించడమే పెద్ద టఫ్ జాబ్. దానికి తోడు అంటే థియేటర్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళను అంటే ఇది ఓటీటీలో కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి సినిమా, థియేటర్లోనే చూడాలి అనిపించేంత స్ట్రాంగ్ కంటెంట్ ఏముంది ఈ సినిమాలో జాడి? అంటే ఇప్పుడు మీరు కామెడీ మనం చూస్తే థియేటర్లో వచ్చే ఒక వైబ్ కానీ ఆ ఎక్స్ట్రా లాఫ్స్ కానీ, సో మనం టీవీలో మనం ఒకరిని చూస్తామా లేదా ఒకరు సగం చూస్తుంటే ఒకరు లేచి వెళ్ళిపోతారు. ఇక్కడ థియేటర్లో మొత్తం అందరూ కూర్చొని మనం ఫోకస్డ్గా దాని మీదే ఉంటే వచ్చే కాన్సన్ట్రేషన్ కానీ ఎంజాయ్మెంట్ వేరు కదా. అది మనం ఇంట్లో చూసామనుకోండి ఆ కామెడీ అంత ఎంజాయ్ చేయలేకపోవచ్చు. సో థియేటర్లో వస్తేనే మీకు ఆ వైబ్ కానీ, సో ఆ ఫన్ టోన్ కానీ, ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వస్తే వాళ్ళందరూ ఒకటేసారి రిఫ్లెక్ట్ అవుతారు కదా. అది మనం ఈ ఓటీటీలో వచ్చి మనం 10 మంది ఉంటే 10 మంది కూర్చొని మ్యాక్సిమం ఒక సినిమా కూడా చూడలేం. మనం ఏదో పని మీద బయటకు వెళ్తాం, ఈలోపు వాళ్ళ సినిమా చూసి అంటే మ్యాక్సిమం జరగదు కదా. ఇప్పుడు 10 మంది ఇంట్లో ఉంటే 10 మంది కలిసి ఒకటేసారి ఈ సినిమా పెట్టని చెప్పి అందరూ అదే దాని మీద ఫోకస్డ్గా అయితే చూడలేరు. సో థియేటర్ అయితేనే అందరం కలిసి ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఓకే. అంటే ఈ సినిమాలో మెయిన్ అంటే అంటే ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్ని బ్లెండ్ అయి ఉంటాయి ఖచ్చితంగా ఈ సినిమాలో. అంటే యాక్షన్ అంటే రవితేజ గారి ఫ్యాన్స్కి యాక్షన్ సీక్వెన్స్లు కానీ అలాంటి ఉండకపోతే ఓన్లీ లేదు ఫ్యామిలీ జోనర్లో 2 ఫైట్స్ ఉంటాయి కానీ అది కూడా ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. అంటే హెవీ వైలెన్స్ కానీ లేకపోతే అట్లా చంపడం అట్లా ఏమి ఉండదండి. సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫైట్. ఓకే. కాన్సెప్ట్తో సరదాగా ఉండే ఫైట్. అంటే మీ కెరీర్ చూసుకుంటే నేను శైలజ డైరెక్టర్గా అంతకుముందు ఫస్ట్ మన సెకండ్ హ్యాండ్ సినిమాతో డైరెక్టర్ అయ్యారు. దానికంటే ముందు ఒక తమిళ సినిమా కూడా డైరెక్షన్ చేశాను. సో రైటర్గా డైరెక్టర్గా కెరీర్ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాతో కొంచెం ఒక 3 years గ్యాప్ వచ్చింది. అవును. ఏంటంటే గ్యాప్ మళ్ళీ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి ఇంత టైం పట్టిందా? లేదు, నేనేంటంటే సరే ఈ కైండ్ ఆఫ్ జానర్స్ చేసాం కదా, సో వేరే అటెంప్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక డివోషనల్ మైథాలజీ అదే డివోషనల్ స్క్రిప్ట్ ఒకటి, ఓకే, సుబ్రహ్మణ్య స్వామి మీద నేను ఒక 2 years వర్క్ చేశాను. దానివల్ల ఏంటంటే కొత్తగా ఒక మనలో ఇప్పటిదాకా మనం చేసింది కాకుండా వేరే వరల్డ్ ఒకటి చేద్దామనే ఉద్దేశంతో 2 years నేను దాని మీద ఫుల్ టైం స్పెండ్ చేయడం వల్ల ఆ గ్యాప్ వచ్చింది. ఓకే. ఏంటి సార్ ఆ కథ ఏమైంది మరి? సుబ్రహ్మణ్యం ఉంది, ఆ కథ ఉంది, బట్ అది మెటీరియలైజ్ అవ్వాలంటే అంటే టైం ఫ్రేమ్ ఎంత ఉంటుంది, బడ్జెట్ ఎంత ఉంటుంది, సో అవన్నీ కూడా టేకఫ్ అవ్వాలంటే ఇవన్నీ కూడా కలిసి రావాలి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి, జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో అది ఎక్కువ ఎందుకు మరి అండి దాన్ని పట్టాలకి ఇచ్చడం లేట్ అయిపోతుంది? నేను రాసుకునే టైంకి ఇది ఎప్పుడు 3 years బ్యాక్ అండి. సో రాసుకునే టైంకి ఉంది, నా కథకే ఫినిష్ చేయడానికి టైం పట్టింది. ప్రాక్టికల్ ఏంటంటే నేను దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాను ఉంటుంది కదా, సో దానికి కొంచెం స్పేస్ కావాలి. ఓకే. అది ప్రాజెక్ట్ ఆన్ అవ్వాలంటే హీరోకి, ప్రొడ్యూసర్కి, నాకు ఒక డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళాలంటే చాలా వర్క్ ఉంది కథతో పాటు. సో అది టైం పడుతుంది. అది వస్తే దెన్ ఎవరికైనా చెప్పారా సార్? ఎవరైనా హీరోలకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యానండి. ఏ హీరో చెప్పారు సార్? నాని గారికి చెప్పాను. ఓకే. ఆయనకి నచ్చింది కథ అంతా. కొన్ని ప్లేసెస్లో కొంచెం కరెక్షన్స్ అవి చెప్పారు. ఓకే. సో ఇంకా ఆయన ఆ టైంకి సరిపోతా శనివారం స్టార్ట్ చేశారు. నేను ఈ ఎంటర్టైన్మెంట్ ఒకటి చేద్దామని చెప్పి మళ్ళీ. ఓకే. తర్వాత ఉంటుంది అది అది తెలియదు సార్, ఆయనకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి కదా. ఓకే. ఏంటి సార్ అంటే మీరు పర్సనల్ కూడా చాలా డివోషనల్? అవునండి, నాకు ఇష్టం. అంటే తిరుమల అనేది కూడా మీ స్థలం కూడా తిరుమల అనుకుంటా, అందుకనే అది పెట్టుకున్నా. సార్ ఏంటంటే మొదటి నుంచి అలా డివోషనల్ అయినా సార్? లేదండి, నేను ఒక 10th class నుంచి స్టార్ట్ అయిందండి. ఓకే. ఇప్పటికీ అంటే మధ్యలో కూడా మీరు మాలలో మాలలో ఇచ్చారు. సో అది ఎక్కువ ఇష్టం. అంటే ఆ టైంలో తెలియని ఒక మంచి వైబ్ ఉంటుంది, ప్రశాంతంగా డిసిప్లైన్డ్గా పొద్దున్నే లేచేసి సో దేవుడితో కాసేపు పూజలు అవి తెలియని ఒక వైబ్ ఉంటుంది. అంటే ఏదో జరిగిపోవాలి, ఏదో కోరికలు అవేమి ఉండదు అనమాట. అది ఇష్టంతో అక్కడ ఆ టైం స్పెండ్ చేయడమే తప్పిస్తే ఇది చేసేస్తే మొక్కేస్తాను అది జరిగిపోవాలి అలాంటిది ఏం లేదు. అదొక కైండ్ ఆఫ్ ఇష్టం అంతే. అంటే మీ నాన్నగారు టీటీడీలో ఎంప్లాయీ, అంటే ఆయన దగ్గర నుంచి వచ్చిందా? లేదు, అంటే కొంచెం ఉంది. అంటే అక్కడ ఉన్నప్పుడు బేసిక్గా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు 70-80% డివోషన్ అనేది. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ ఎంప్లాయీ అంటే మనం ఆయన దగ్గర నుంచి ఆయన బ్లెస్సింగ్స్ వల్లే కదా మా నాన్నకి ఉద్యోగం వచ్చి, ఆ డబ్బులతోనే కదా. సో అన్ని రకాలుగా ఆ అట్మాస్ఫియర్ అక్కడ ఉన్న వాళ్ళకి క్రియేట్ అయిపోతుంది. సో
సో అట్లా ఫాదర్ వాళ్ళు కూడా మాల అయ్యప్ప మాల వేసేవాళ్ళు. నేను చిన్నప్పుడే 6th 5th ఉన్నప్పుడు వేసేవాడిని. సో ఇంట్లో బేసిక్గా మదర్ ఎక్కువ డివోషన్ అనమాట. అది మాకు అలాగే అలవాటు అయిపోయింది. అసలు చాలా మంది హీరోలతో వర్క్ చేశారు ఇప్పటివరకు. రవితేజ గారితో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఈ సినిమాతో ఆయనది మాస్ మహారాజా అనే ట్యాగ్ కూడా అది ఆయనే వద్దన్న రవి గారు. ఎందుకంటే పర్టికులర్ రీజన్ ఏముంది సార్ ఆ ట్యాగ్ తీసేయడానికి? అంటే ప్లెజెంట్గా ఉంది కదా సినిమా అంతా. అంటే ఈ సినిమా వరకు అంతే ప్రస్తుతానికి అది ఫ్యూచర్ అంటే అలాంటి కాన్సెప్ట్ అది తెలియదు. ఈ సినిమా వరకు ఒక ఫ్యామిలీ ఒక ఫ్రెష్గా అలా హాయిగా నవ్వుకునేలా ఉంది కదా. మళ్ళీ ఎందుకు అదేసి మళ్ళీ అనవసరంగా కాంప్లికేట్ చేయడం, దీనికి వద్దు రవితేజ అని వెళ్ళిపోతాం. ఓకే సార్, రవితేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆయన అంటే పర్సనల్గా ఆయన దగ్గర నుంచి మీరు అడాప్ట్ చేసుకుంది ఏమైనా ఉందా ఈ సినిమా నుంచి, ఆయన వ్యక్తిగతంగా ఆయన దగ్గర నుంచి? ఆయన దగ్గర ఉన్న సూపర్ థింగ్ ఏంటంటే ఏ విషయం గురించి ఆలోచించాలి, ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచించకూడదు, చాలా క్లారిటీ అనమాట. సో ఆయనకి ఏదైనా లోపల ఉంటే దాన్ని పెట్టుకొని చెప్పాలా వద్దా అనేది ఉండదు అనమాట. ఇమీడియట్గా ఆయనకి ఏమనిపించినా చెప్పేస్తారు. సో నాది బేసిక్ ఆపోజిట్. నేను మొహమాటంగా ఉంటాను అనమాట. ఆయన క్యారెక్టర్లో కనుక నేను ఒక 10% ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే చాలా కొత్త కిషోర్ వచ్చేస్తాడు. సో ఆయన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ అది. సో ఇది దేని గురించి ఆలోచించాలో అది మాత్రమే. అన్నెసెసరీ డిస్కషన్ వేరే ఏమి ఉండదు. ఏమైనా అనిపిస్తే చెప్పేస్తారు ఓపెన్గా. అది సూపర్. యాజ్ అన్ యాక్టర్గా డైరెక్టర్కి ఫుల్ ఫ్రీడమ్ అండి. చాలా కంఫర్ట్లో పెట్టుకుంటారు డైరెక్టర్. సో అది మనకి ఇంకా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఓకే. అంటే మీ కెరీర్లో రెడ్ సినిమా మినహా మిగతా ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీస్ వీటి చుట్టే తిరుగుతాం. ప్రేమ, స్నేహం వీటి చుట్టే. ఏంటి సార్ పర్టికులర్గా మీరు పర్సనల్గా వాటిని ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారా? అంటే బేసిక్గా మా జాయింట్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ మధ్య పెరిగాను. సో ఇంట్లో ఉన్న ఫన్ సరదాల ఎమోషన్స్ అన్నీ మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసాం. ఇంకా లవ్ అంటారా కాలేజ్ డేస్లో ఉంటుంది. సో అది ఎక్కువ మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉండడం వల్ల అది మనం మోర్ బెటర్గా కన్వే చేయగలం రైటింగ్లో కానీ. ఇప్పుడు కూతురికి పెళ్ళి అయితే అనే డైలాగ్ కావచ్చు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి చాలాసేపు అయిందనే డైలాగ్ నా రియల్ లైఫ్లో నేను చెప్పాను. సో అలాంటి డెప్త్ ఉన్న డైలాగ్స్ అన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి బెటర్గా నేను దాన్ని చేయగలను అనే ఉద్దేశంతో వాటిని ఎక్కువ టచ్ చేశాను. ఓకే. అంటే నేను శైలజ సబ్జెక్ట్ కూడా మీ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్. అంటే మీ పాప 4 నెలల వయసు ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చేయటం, 10th డేనే వచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ వల్లే ఆ కథలో ఉన్న డెప్త్. రియల్గా ఇప్పుడు అట్లా ఒక 2 ఫాదర్ డాటర్ దూరంగా ఉంటే చెప్పాలనుకుని కూడా చెప్పలేరు కదా. మనం క్లోజ్గా లేనప్పుడు ఎప్పుడు కూడా ఫ్రీనెస్ ఏదో ఎప్పుడు వస్తుంది. పక్కనే రోజు ఉంటే దే కెన్ అలవాటు అవుతుంది. మనం లేకపోవడం వల్ల ఏంటంటే ఏదో చిన్న ఒక గోడలాగా ఏదైనా అడ్డుపడిపోతుంది. సో దాన్ని బిల్డ్ చేసుకుని ఒక బ్రిడ్జ్ లాగా ఒక హీరో వస్తే ఎలా ఉంటుందని తీసుకొచ్చాను. ఓకే. ఏంటి సార్ అంటే డైరెక్టర్గా మీరు ఉన్నప్పుడు పొజిషన్ పట్ల కానీ, మీరు ఇప్పుడు చిత్రలహరి కానీ, రెడ్ కానీ, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఇవి మీరు డైరెక్షన్ చేసే సినిమాలు. అంటే ఇప్పుడున్న మీరు పొజిషన్ పట్ల హ్యాపీగా ఉన్నారా సార్? అంటే లేదు ఇంకా నేను మోర్ డిజర్వ్ అని ఉన్నా అనుకుంటున్నారా? ఇంకా ఉందండి. అంటే చేసినంత వరకు హ్యాపీగానే ఉంది. అందరూ హ్యాపీగా ఉండేలాగే వర్క్ చేస్తాను. బట్ ఇంకా ఏదో చేయాలనేది అయితే ఉంది. నాకు ఒక మున్నాబాయ్ ఎంబీబీఎస్ లాంటి సినిమా చేయాలి. ఓకే. ఏదో ఒక అరుంధతి లాంటి సినిమా చేయాలనేది అయితే ఉంది. అంటే ఏంటి సార్ అంటే ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీ మానసిక పరిస్థితి నెక్స్ట్ సినిమాకి వెళ్ళే వరకు కూడా? నేనంటే ఫుల్గా నేను ఆ స్క్రిప్ట్ మీదే ఉండిపోయానండి. అది ఎందుకంటే పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. అది రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే మైన్యూట్ థింగ్స్ అన్నీ కూడా అది మనం చాలా డిస్కస్ చేసి చేయాలి. సో మా రైటర్స్తో కూర్చొని ఇంకా ఫుల్ అండ్ ఫుల్ ఆ స్క్రిప్ట్ మీదే టైం స్పెండ్ చేశాను. అలాంటప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి టైం పెట్టామని తప్పిస్తే అయ్యో ఒక టైం అయిపోతుంది అనే ఫీలింగ్ అయితే లేదు. రచయితగా ఆపేసినట్టు సార్ చాలా ఇంతకుముందు చాలా సినిమాలు కథలు అందించారు, మీరు రైటర్గా మాటలు అందించారు. అంటే చాలా అంటే ఒకటేంటంటే నాకు ఇప్పుడు రైటర్గా ఒక్కొక్క రైటర్కి ఒక టైమింగ్ ఉంటుంది. కట్ ఎక్కడ కట్టు, డైలాగ్ ఎక్కడ కామా ఎక్కడ, ఈ టైంలో కరెక్ట్గా ఆ ఎక్స్ప్రెషన్తో లేపితేనే అది కరెక్ట్గా మనం అనుకున్న ఫన్గానే ఎమోషన్ వస్తుంది. డైలాగ్గా దాన్ని అక్కడ కొంచెం అది కదిపి చెప్పామనుకోండి, మనం అనుకున్నది యాస్టీస్ రాదు. అది నా రైటింగ్లో ఉన్న ప్రాబ్లం. అది మిగతా కమర్షియల్ డైలాగ్స్ అవి ఏంటంటే అది ఓకే. ఇది యాస్టీస్ అదే టైమింగ్లో వస్తేనే అనుకున్న ఫన్ రీచ్ అవ్వగలుగుతాం. నేను రాసింది చాలా తక్కువే. అంటే కొంతమంది డైరెక్టర్స్తో బాగా క్లోజ్గా ఉండడం వల్ల సో అట్లా రాసాను తప్పిస్తే మ్యాక్సిమం ఒక 5-6 సినిమాలు రాసి ఉంటాను. అంటే మీ సినిమాలో ఉండే సీన్స్ కానీ ఇవి కానీ చాలా అంటే రెగ్యులర్గా మన ఇండ్లలో జరిగే ఒక చిన్న ఇప్పుడు ఆ సినిమాలో ఆడవాళ్ళు మీకు జోహార్లో టిఫిన్ డబ్బా అయినా కలగటం అనేది అదే అక్కడ చూస్తే చాలా లిటిల్ థింగ్ అనిపిస్తుంది కానీ అది ఎప్పటికీ ఇంపాక్ట్ ఉంటుంది మనకు గుర్తొచ్చే వల్ల. సో నాకు ఎప్పుడు ఇంటర్వెల్ పాయింట్ అనేది ఎప్పుడు అంటే 2 ఉంటాయి. ఇంటర్వెల్ పాయింట్స్ పెద్ద షాక్ ఇవ్వడం,
లేదా పెద్ద యాక్షన్ సీక్వెన్స్లో ఎండ్ అవుతాయి. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వెల్ పాయింట్ చాలా సింపుల్గా ఉండాలి, బట్ అది ఇంటర్వెల్ అనిపించేలా చేయడం అనేది నాకు ఇష్టం. సో అందుకని నేను శైలజ కూడా ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ ఇచ్చి అని వెళ్ళిపోతుంది. ఓకే, అది ఇంటర్వెల్ అని పెట్టాలంటే అది. అవును. సో అందుకని డబ్బా, సో అలాంటి తిన్ని పెట్టడం ఇష్టం నాకు. సో అందుకని అది ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది సార్? ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్గా క్లైమాక్స్ ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ అసలు ఇంటర్వెల్ ముందు సీన్ నుంచి ఇంటర్వెల్ వరకు సూపర్ హైలో ఉంటుంది. ఓకే, ఏంటి మన ఖర్చీఫ్లు ఏమైనా తీసుకెళ్ళాలా ఆడియన్స్? లేదు లేదు అసలు ఏడుపు ఉండదండి, ఫుల్ ఫన్. ఓకే, చిన్న లైట్గా అనిపిస్తుంది అంతే తప్పిస్తే ఓ ఎమోషన్ సెంటిమెంట్ ఏడుపు అస్సలు ఏడుపు అనేది లేదు. ఓకే, అంటే ఏంటి సార్ మిగతా హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది వాళ్ళతో? ఆశికా రంగనాథ్ అంటే రొమాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది సినిమాలో. రొమాన్స్ ఎక్కువ ఉండదు. ఆశికా రంగనాథ్ ఏంటంటే స్పెయిన్లో ఆవిడ ఇండియన్ అమ్మాయే స్పెయిన్లో పెరిగి ఉంటుంది. సో అక్కడ డెఫినెట్గా వాళ్ళు మోడర్న్గానే ఉంటారు కదా. సో అందుకని మోడర్న్గా ఆవిడ డిజైనింగ్ కానీ అలా చేసాము. వైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ శారీస్ ఎలా వెళ్ళాము. సో క్యారెక్టర్ పరంగానే వెళ్ళాను తప్పిస్తే వాంటెడ్గా మనం మీకు రొమాన్స్ అంటే అసలు రొమాన్స్ అంటే ఏమి ఉండదు. గట్టి హగ్గులు గీసులు అట్లా ఆ రొమాన్స్ అంతా ఉండదు, చాలా నీట్ వేలోనే వెళ్తుంది. సో ఆశికా క్యారెక్టరు ఒక 5 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి స్ట్రాంగ్గా ఒక వైన్ కంపెనీ నడుపుతున్నానంటే చాలా సాలిడ్ క్యారెక్టరేషన్ అనమాట. అంటే ఎలా ఉంటారంటే కొంతమంది చూడడానికి అలా ఉన్న వాళ్ళు ఒకరిని ట్రస్ట్ చేస్తే చాలా హార్ట్ఫుల్గా ట్రస్ట్ చేస్తారు. ఓకే, అంత ఈజీగా నమ్మరు, నమ్మితే 100% నమ్ముతారు కదా. ఆ విషయంలో ఏదైనా చిన్న డిస్టర్బ్ అయినా సరే వాళ్ళలో వేరే ఉంటుంది. సో ఆశిక అంటే ఇండిపెండెంట్ క్యారెక్టర్, రెగ్యులర్గా డెసిషన్స్ తీసుకునేలా కాకుండా తనది అమ్మో ఈ క్యారెక్టర్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. డింపుల్ క్యారెక్టర్ ఏంటంటే వైఫే కానీ వైఫ్కి విపరీతమైన ఇష్టం మొగుడంటే. అంటే అందులో ఒక కొత్త క్యారెక్టరేషన్ డిజైన్ చేశాను. అంటే రెగ్యులర్గా అరవడం తోయడం అట్లా కాకుండా అది ఆవిడ ఇంటెన్షన్ అలా ఉన్నా సరే దాన్ని చాలా ప్లెజెంట్ వేలో కన్వే చేయడం. సో సాధారణంగా అంటే ఒక సినిమా కథను రెడీ చేయడం క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయడం, అంటే కథని ఎంత డిజైన్ చేస్తారో క్యారెక్టరైజేషన్ మీద అంతే ఇంపాక్ట్. సో ఈ సినిమా విషయంలో మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తారు? క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉంటాయంటారా? కథ మొత్తం చాలా ఇన్నోవేటివ్ కథ అనుకుంటాను నేను ఫస్ట్ నుంచి. ఏంటంటే కథలు చాలా సింపుల్గా ఉంటాయి. సో క్యారెక్టరేషన్స్ ఎక్కువ స్ట్రాంగ్గా రాసుకుంటాను. ఎందుకంటే సింపుల్ లైన్కి క్యారెక్టరేషన్ స్ట్రాంగ్గా లేదంటే హోల్డ్ చేయలేము. సో నేను చేయలేదు కూడా సింపుల్ లైనే, బట్ క్యారెక్టరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకుంటాను. సత్యరాజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాశాను నేను, రోహిణి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాశాను, ఒక 10 మెయిన్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకుంటాను. సో ఇందులో కూడా కథ ఒక యూనిక్ కాన్ఫ్లిక్ట్ ఒకటి వస్తుంది, కథతో పాటు క్యారెక్టరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సార్ ఇప్పుడున్న టైంలో ఒక కథ రెడీ చేసుకోవటం కానీ దాన్ని తెరకెక్కించటము రిలీజ్ వరకు అంటే టఫ్ అనిపిస్తుందా సార్ ఈ ప్రాసెస్? ఏమన్నా అంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఏమన్నా అంటే ఇప్పుడు ఓటీటీ కానీ రకరకాల గ్లోబల్ సినిమాస్ అనే జనాలు చూడటం కానీ వీటి వల్ల ఒక డైరెక్టర్కి ఒక కథ రెడీ చేసుకోవటము అంటే ఇది ఖచ్చితంగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, సో అదేమో టఫ్ అనిపిస్తుంది ఇంత ముందు పోల్చుకుంటే, లేకపోతే ఇంకా ఈజీయెస్ట్ జాబ్ అయిపోయింది? లేదండి, ఇప్పుడు ఇంతకుముందు సినిమా చూడాలంటే ఓన్లీ మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చి థియేటరే ఉంది. సో అప్పుడు థియేటర్కల్ బేస్ చేసుకొని మనం సినిమా అనేది స్టార్ట్ చేస్తాం అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ అనేది ఇంకో ఆప్షన్ ఉంది కాబట్టి సో దాన్ని ఏమంటారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం అనుకున్న టైం ఫ్రేమ్కి చేయాలి అనేది చిన్నది ఉంటుంది. బట్ నేను అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటాను కాబట్టి నాకు ఎప్పుడు ఆ ప్రెషర్ లేదు. ఓకే, సో 68 రోజులు తీసాను సినిమా, 6 నెలలు మొదలుపెట్టి 6 నెలల సినిమా అయింది, ప్రాపర్గా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది. ఓకే, సో దానికి ప్రొడ్యూసర్ గారు హీ టుక్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఆయన నీట్గా అన్ని ప్లాన్ చేసి ఆ టెన్షన్ నా దాకా రానికుండా నువ్వు క్రియేటివ్గా రాసుకో, నీ పని నువ్వు చేసుకోండి, నేను నా పని చేసుకుంటాను. ఓకే, సో ఆయన బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. ఇప్పుడు అంటే ఫస్ట్ పేపర్ మీద పెట్టుకున్న కథ ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? అంటే దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రాసుకున్నప్పుడు అంటే ఫన్ ఫిలిం ఎప్పుడు కూడా యాక్టర్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ జనరేట్ అవ్వకపోతే మీకు ఆ లాఫ్టర్ అనేది అంత ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. లక్కీగా ఏంటంటే సత్య, వెన్నెల కిషోర్ గారు, సునీల్ అన్న, గెటప్ సీను, మురళీధర్ గౌడ్ గారు, రోషన్, వీళ్ళందరూ ఏంటంటే సూపర్ యాక్టర్స్ అనమాట. వీళ్ళందరూ స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్స్ని తీసుకొని అవతల యాక్టర్స్తో ఎక్స్చేంజింగ్ జరిగేటప్పుడు నేను రాసుకున్న దానికంటే ఇంకా సూపర్ లెవెల్కి వచ్చింది, అది బెటర్ లెవెల్కి వచ్చింది ఆ ఫన్. సో అది బికాస్ ఆఫ్ వాళ్ళు దాన్ని తీసుకొని
వాళ్ళు దాన్ని అంత బాగా చేయడం వల్ల నేను రాసుకున్న దానికంటే ఇంకొక లెవెల్కి వెళ్ళింది అది. సో అది వాళ్ళకి క్రెడిట్. సాధారణంగా అందరూ సక్సెస్ఫుల్ హీరోల స్టోరీలు అవన్నీ తీస్తుంటారు, కానీ మీరు చిత్రలహరి ఒక ఫెయిల్యూర్ పర్సన్ స్టోరీని అంటే కొంచెం అడగాలనుకుంటున్నాను. అసలు అది తెరకెక్కించాలని ఎందుకు అనిపించింది సార్ అనుకో? అంటే నిజంగా ఆ ఎమోషన్ చాలా పెయిన్ఫుల్. సో ఆ కథను మీరు తీసుకోవాలని ఆలోచన కానీ దానికి సాయి ధర్మ తేజ్ పెట్టుకోవడానికి రీజన్? నేను ఆ ఫేజ్ నేను చూశానండి. సెకండ్ హ్యాండ్ రిలీజ్కి 1.5 year పట్టింది. చాలా లోలో, అంటే లో అంటే ఇంక తప్పదు, అది ఎక్కువ మంది ఖచ్చితంగా దాటాల్సిన బ్రిడ్జ్ అది. సో ఆ ఫేజ్ అనేది. సో ఎప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ గురించి మనం పెయిన్ డ్రామా, సక్సెస్ఫుల్గా కడుపు నిండిపోయి ఉంటే ఏముంటుంది డ్రామా కానీ. సో వీడిదే కదా ఎక్కువ మనం చెప్పడానికి స్కోప్ ఉంటుందని నా లైఫ్లో ఆ ఫేజ్ని నేను సాయి హీరో కాకముందు నుంచి సాయిధర్ మీ ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్. డార్లింగ్ ఇలా ఒక కథ అనుకున్నానంటే విన్న వెంటనే చేసేద్దాం. రామ్తో 3 సినిమాలు చేసేసారు ఇప్పటివరకు. రామ్తో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే ఉన్నది ఒకటి జిందగీ, నేను శైలజ, రెడ్. అంటే రెడ్ కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏమన్నా? అంటే హీరో రామ్ గారితో అంటే ఒక ట్రావెల్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పచ్చు. స్టార్టింగ్ నేను శైలజ అప్పుడు కథా క్యారెక్టర్ అంతా విన్నారు. ఆయనకి నేను ఇప్పటిదాకా ఇలా చేయలేదు, నేను షూటింగ్కి బ్లాంక్గా వస్తాను, నేను ఫాలో అవుతాను, నాకు ఏదైనా అనిపిస్తే ఎడిటింగ్లో చూసుకొని మాత్రం క్వశ్చన్ చేస్తాను, నువ్వు చెప్పింది నేను ఫాలో అయ్యాను బట్ నాకు వస్తుందో లేదో తెలియదని. సో ఎప్పుడు అయితే చూసారో ఇంకా ఫుల్గా ఇంకా ఎలా వెళ్ళిపోదా అన్నారు. అక్కడ నుంచి సెకండ్ ఫిలింకి ఎలా అయిందంటే సీన్ చెప్పేటప్పుడే, రేపు షూట్ చేయబోయే సీన్ ఇప్పుడు నేను చెప్పేటప్పుడే ఆ షూటింగ్ టైంలో రియాక్షన్, నేను ఏదైతే నాకు ఒక ఫీల్ వస్తుంది కదా, అది ఆ సీన్ గురించి మాట్లాడుకున్నప్పుడే వచ్చేసేది. అంత చేంజ్ ఓవర్ అనమాట. సో అది ఇంకా రెడ్ టైంకి డ్యూయల్ రోల్ థ్రిల్లర్ వచ్చేసాం. సో చాలా గుడ్ ఫ్రెండ్ అనమాట ఆయన నాకు. సో ఏదున్నా షేర్ చేసుకుంటాను, ఎప్పుడైనా ఇలా ఉంది ఏం చేస్తే బెటర్ అని. సో ఇద్దరు బాగుండాలి అని కోరుకునే ఉద్దేశంతో హానెస్ట్గా ఉండే రిలేషన్షిప్. మీ కాంబో రిపీట్ అవుతుందా ఫ్యూచర్లో మళ్ళీ కథను బట్టి? ఓకే. ఆయన స్లాట్ అంటే వాళ్ళతో స్రవంతి రవికిషోర్తో కూడా అనుబంధమైన రఘువరన్ బీటెక్ సినిమా రావడానికి రీజన్ కూడా మీరే చూసి దీన్ని వాళ్ళకు సజెస్ట్ చేశారంట కదా, మీరు దానికి డైలాగ్స్ కూడా రాశారు కదా? నేనే రాశాను. అది ఫస్ట్ చెన్నైలో చూసినప్పుడు వెంటనే అప్పటికే ఆయనకి ఒక టాక్ ఉంది సినిమా బాగుంది. నేను ఫస్ట్ షోనే చూసాను, నూన్ షో 11 గంటల షోనే చూసేసి వెంటనే ఫోన్ కొట్టాను. అప్పటికి నేను శైలజ రైటింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. సో అప్పుడు తీసుకుందాం ఎట్లా అని ఇంకా అక్కడ నుంచి దాని తెలుగులో నేను రాస్తాను, మళ్ళీ ఇంకెవరైనా అంటే తెలీదు, నాకు తమిళ్ బాగా రాస్తాను, చదువుతాను కదా తమిళ్ కూడా. సో నేనైతే బెటర్గా తెలుగు చేద్దామని సార్ అన్నారు. సో ఇంకా దానితో రాశాను. సార్ ఇప్పుడు అంతా రూటెడ్ స్టోరీలు, ఒక రకంగా ఒక పీరియాడికల్ బ్యాక్డ్రాప్లు, వీటితో ఎక్కువ నడుస్తుంది సార్ ట్రెండ్. సార్ అలా ఆ కోలోకి ఏమైనా అలాంటి జానర్ సినిమా చేయాలని ఏమైనా ఉందో? ఏదైనా సబ్జెక్ట్ రెడీ చేసి సుబ్రహ్మణ్యపురం అలాంటి కథనే ఏమన్నా? సుబ్రహ్మణ్య స్వామిది డివోషనల్ మొత్తం, దానికి ఏమి టోటల్ డివోషనల్ డ్రామా. ఒక విలేజ్, 2 villages అట్లా, ఒక అమ్మోరు, అంటే అరుంధతి నాకు బాగా నచ్చిన సినిమాలు అవి. ఒక పెద్ద అంటే ఎవరు సెట్ అవుతారు సార్ కథ? నానిగారు సెట్ అవుతుంది. సో టోటల్ డివోషనల్ మీరు అన్నట్టు అటు రూటెడ్, ఇప్పుడు మీరు అనేది పరుతి వీరన్, ఫుల్ రూటెడ్ స్టోరీలు అంటే నేను బేసిక్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు తెలియదు అసలు వాళ్ళు ఎట్లా నాకు తెలియని దాన్ని నేను గ్యారంటీగా చేయలేను కదా, అది కొంచెం ఆర్టిఫిషియల్ అయిపోతుంది. సో అవి నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఒకసారి మా వెంకటేష్ గారితో సినిమా ఆడవాళ్ళు జోహార్లు వెంకటేష్ గారితో అనుకున్నాం కదా, అంటే మళ్ళీ ఏమన్నా ఉందా సార్ వెంకటేష్ గారి కాంబో కూడా మధ్యలో అన్నారు, మళ్ళీ మీది వెంకటేష్ గారి కాంబో? రీసెంట్గా ఒక 20 minutes ఒక స్టోరీ చెప్పాను. సో వెంకటేష్ గారికి నచ్చింది అది, సురేష్ బాబు గారు కూడా విన్నారు. సో ఇప్పుడు ఇంక ఈ వర్క్లో ఆయన కూడా ఫుల్ అయిన కమిట్మెంట్స్లో ఉన్నారు కదా. సో అది ఫుల్గా డెవలప్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళి కలిసి చెప్తానండి. ఓకే సార్. సార్ ఫైనల్గా భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాను ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలని వాళ్ళకంటే ఏంటి, వాళ్ళకేమి విజ్ఞప్తి చేస్తున్నారు, ఎందుకు చూడాలన్నదాన్ని? పండక్కి అదే నేను ఇందాక చెప్పాను కదా, పండక్కి మన ఫ్యామిలీ అంతా కలిసి అందరం కలిసి 10 మంది ఎంజాయ్ చేసి ఒక జాయ్ ఉంటుంది కదా ఫ్యామిలీతో కలిసి. సో మీరు ఈ సినిమాకి వస్తానంటే గ్యారంటీగా జాయ్ని ఫీల్ అవుతారు. మ్యాక్సిమం చూసే హస్బెండ్స్ రిలేట్ అవుతారు, వైఫ్ రిలేట్ అవుతారు. సో ఫ్యామిలీ అంతా కూడా అవుట్ అండ్ అవుట్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేలాగా దీన్ని ట్రీట్ చేయాలి. దీంతో మంచి సాంగ్స్. సో డెఫినెట్గా ఒక ఫ్రెష్ కామెడీ, ఒక రకమైన ఫన్ రైడ్ అయితే ఉంటుంది ఇది. అంటే సంక్రాంతి పోటీలో రాబోతుంది కదా, అలా
ప్రభాస్ గారి సినిమా రాబోతుంది, డెఫినెట్గా అన్ని నెక్స్ట్ చిరంజీవి గారు మెగాస్టార్ గారి సినిమా. అంటే పండగ అంటేనే జనాలందరూ ఎంజాయ్ చేద్దాం, సినిమాలు ఎంజాయ్ చేసే సీజన్ కదా అది, ఆ 1 వీక్ అనేది. సో డెఫినెట్గా అన్ని సినిమాలు చూస్తారండి. ఓకే ఓకే సార్, ఆల్ ది బెస్ట్. Thank you so much. మహాశైలకి విజ్ఞప్తి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని Thank you. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.